సీతమ్మ వారు తన నడుముకి ఈ యోక్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం యోక్త్రధారణ ముహూర్తః సుముహూర్తః స్మృతి భవంతో మహాంతో నిగృహంతు ముహూర్తః సుముహూర్తోస్తు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యా కీ. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామివారికి సేవించండి. ఓం తద్విష్ణాః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తః సుముహూర్తోస్తి భవంతో మహాంతో నిగృహంతు. ధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ. తతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో నభేమః కుశరో గిరిష్ఠాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమాత్రయా తనువావృధానా నతే మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచ్ఛే. ప్లోతవస్త్రేణ సంభృజ్య నయశ్చక్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ పాదారవిందయోరభిమంత్ర్య. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఇమం మే గంగేదిత్యనువాకేన పుష్పోదకస్నపనం కుర్యాత్.
ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సతద్రస్తోమగం సచతాపరిష్ణయా అసిక్నియా మరుత్వృధే వితస్తయార్జీకీయే శృణహ్యా సుషోమయా అర్చత ప్రార్చత హిరణ్యరూప ఇది ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య భరతునకు చేయిస్తి పత్సల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పథకం చేయించాను. అదిగో పచ్చల పథకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పథకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పథకాన్ని ఈ కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్ట్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పథకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు, దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్స హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి, దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం హిరణ్యరూపస్స హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో రామానుజస్వామికి. సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాజవస్థో వాజవస్థ దేవో వస్సవితా శ్రేష్ఠతమాయ కర్మణే. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసైత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్యా.
ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా సమూఢమస్య భాగం సురే మాధ్వేర్ణ సంవోహధే మధునగ్నమదోషసి మధుమత్పార్థివగం రజః ఉద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః సగుర్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజో దోహమసీయా విరాజ తూష్ణీం చతుర్థమాచమనీయం విధానమసే తదనంతరం ఇవం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్ వస్త్రాణి వసావసాథే యవోరచ్ఛిద్రామంతవో హసర్గా కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే మధుపర్కము అంటారు. మధుపర్కములు అంటే మనందరికీ వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం, కానీ తేనె పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు చేస్తారు. విరాజో దోహోసి విరాజో దోహమసీయ అంటూ ఆ సీతారాములకు మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఈ మధుపర్క ప్రాశన అయిన తరువాత ఇక్కడ వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఆచారం. కనుక మన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్కాలు అని అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్ళిళ్ళలో మధుపర్కము అని అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మనం పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అది మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు